నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 18, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:07. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుక్ల పౌర్ణమి. పౌర్ణమి తిథి సెప్టెంబర్ 17, మంగళవారం ఉదయం 11:10 సెప్టెంబర్ 18 బుధవారం ఉదయం 8:54 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం సెప్టెంబర్ 18 బుధవారం మధ్యాహ్నం 12:59 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. మీనరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మీనరాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం గండ ఉదయం 11:20 వరకు. తదుపరి వృద్ధి కరణం భవ ఉదయం 8:06 వరకు. తదుపరి బాలవ సాయంత్రం 6:14 వరకు. తదుపరి తైతల గర. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 9:55 రాత్రి 11:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:34 మధ్యాహ్నం 12:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:43 మధ్యాహ్నం 12:14 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:32 తెల్లవారితే 5:20 వరకు. అమృత గడియలు తెల్లవారితే 5:39 ఉదయం 7:09 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, శ్రీనివాసుని పెళ్లి కొడుకుగా తయారు చేసింది ఎవరెవరు? వాటికి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబడి ఇన్స్టా పేజ్లో తెలుగులో ప్రశ్న అడగండి. తెలుగుకు సంబంధించినవి అండ్ పురాణాలకు సంబంధించి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, భారతంలో గాంధారి కూతురు పేరు ఏమిటి? దీనికైతే జవాబు దుశ్శల అండి. మరి ఇదే విధంగా ప్రశ్నలను మీ పిల్లల్ని, మీ ఇంట్లో వాళ్ళని కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మీరు చూసారు కదండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు పౌర్ణమి అండి. మరియు ఈరోజు ఉమామహేశ్వర వ్రతం కూడా. అదేవిధంగా పౌర్ణమి పూజలు ఏవైనా చేయాలనుకునే వాళ్ళు, మనకి ఈరోజు గ్రహణం ఉంది కాబట్టి, గ్రహణం ఉంది ప్లస్ పౌర్ణమి కూడా ఉదయం వరకే ఉంది కాబట్టి పౌర్ణమి పూజలు చేయాలనుకునే వాళ్ళు మంగళవారం సాయంత్రం రాత్రే చేసుకోవాల్సి ఉంటుంది. పౌర్ణమి ఎలాగ ముందు రోజు మొదలైంది కాబట్టి. మరియు ఈరోజు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అండి. మరియు ప్రపంచ వెదురు దినోత్సవం కూడా. అంటే వెదురు వస్తువులు తయారు చేసేదామని అండి, వెదురు వస్తువుల దినోత్సవం కూడా. మరియు నటుడు ఉపేంద్ర గారి పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ఇంకా మహాలయ పక్షాలు మొదలైపోతున్నాయి కదండి. ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు ఉండవండి. అదేవిధంగా నవరాత్రి వీడియో అయితే ఆల్రెడీ చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకో చూడండి. మరి మహాలయ పక్షం యొక్క ప్రత్యేకత ఏంటి, మహాలయ పక్షంలో చేయవలసిన పితృకార్యాలు మర్చిపోకుండా తప్పకుండా చేయవలసినవి, మనకి ఎక్కడ వెళ్ళి చేయకపోతే మనం ఇంటి దగ్గరే ఉండి చేయవలసిన పితృకార్యాలు ఏంటి అనేవి కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో చివరి కూడా మీకు కనిపిస్తుంది. మరియు చంద్రగ్రహణం మనకి భారతదేశంలో ఏ సమయంలో మనకు చంద్రగ్రహణం ఉంటుంది, పట్టువిడుపు సమయాలు ఏంటి, మరి గ్రహణ నియమాలు పాటించాలా లేదా
ఒకవేళ ఏ ఏ రాసులకి గ్రహణం ఉన్నా లేకపోయినా ఏ రాసులకి ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం అవనివ్వండి చెడు ప్రభావం అండి ఏ రాసులకు ఉంటుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేవి వీడియో చేసి పెట్టానండి. తప్పకుండా వీడియో చివర మీకు కనిపిస్తుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూడండి, చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.